అందరికీ నమస్తే. ఈ వ్లాగ్ ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అండి. అస్సలు సరదాగా హ్యాపీగా చూసారా అండి. మా అన్ననైతే పరిచయం చేస్తున్నా, చూపిస్తున్నా. అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటారు. అండ్ అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అండి. ఎప్పుడు ఏ ఫంక్షన్కి నేను ఎక్కడికి వెళ్ళను, ఎంతో ముఖ్యమైతే తప్ప నేను అసలు బయటికి కూడా వెళ్ళనండి. అలాంటిది ఈ ఫంక్షన్కి అయితే అన్నయ్య వాళ్ళు అంతా సరదాగా చాలా క్యూట్గా ఎంతో ముద్దుగా మొత్తం ఆ ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారో అందరినీ వీడియో అయితే షూట్ చేశానండి. అయితే అండి మొత్తం వీడియో రూపంలో మీ అందరితో కూడా షేర్ చేస్తున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన బ్లాగింగ్ని సపోర్ట్ చేయండి. యాక్చువల్గా అంటే వదిన వాళ్ళ అన్న వదినలు మొత్తం అండి. అస్సలు ఒక మొత్తం వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరినీ పరిచయం చేశా. అన్నయ్య అయితే చాలా బాగా చూసుకుంటారండి. నేనైతే ఎప్పుడూ ఈ అన్నయ్యని మాత్రం దేవుడిచ్చిన అన్నయ్య అని చెప్తూ ఉంటా. ఈ మధ్య కాలంలో అయిన వాళ్ళు కూడా అంటే బంధాలన్నీ అబద్ధాలు అవుతున్న రోజులు ఇవి. అసలు మేము ఎవరో తెలియకపోయినా సరే మమ్మల్ని అంత బాగా చూసుకుంటారండి. ప్రతి ఒక్క విషయం అర్ధమరాత్రి కానీ మేమున్నాం మీకు తలుపు తట్టండి అనేసి. అయితే ఎంగేజ్మెంట్కి మనము అంటే ఆడపిల్లని మహాలక్ష్మితో భావించి అన్నీ తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ అదే రోజు అంటే గ్రాసరీస్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ కూడా చేశారనమాట. ఇక్కడ ఎవ్రీ 3 months వన్స్ కంపల్సరీగా గ్రాసరీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారంట అన్నయ్య వాళ్ళు. అది వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఇస్తారు అనేసి అన్నయ్య వాళ్ళైతే చెప్పడం జరిగిందండి. సో అది కూడా షూట్ చేశాను. అదే రోజు రావడం నిజంగా చాలా అంటే పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసే గుణం అందరికీ ఉండదండి. కాకపోతే ఈ అన్నయ్య వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు అనేసి అయితే నేనైతే ఈ వీడియో షూట్ చేసినప్పుడు నాకు అర్థమైంది, మీతో షేర్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే దానం చేసే గుణం ఉండాలి. తర్వాత అమ్మాయి తరపు వాళ్ళైతే ఈ విధంగా అయితే రిసీవ్ చేస్తారంట. చాలా బాగా రిసీవ్ చేసుకొని అది కూడా షూట్ చేసామండి. తర్వాత అల్లుడికి మర్యాదలు కూడా, కాబోయే అల్లుడికి మర్యాదలు కూడా ఎంత బాగా చేస్తారా అనేది అయితే ఈ వీడియోలో అయితే చూస్తున్నాను. అండ్ మీతో కూడా షేర్ చేస్తున్నాను, మీరు కూడా మీ ఇళ్ళలో ఇలాగే చేస్తారా అని. అయితే వీళ్ళకి కొంచెం పట్టింపులు కూడా చాలానే ఉండొచ్చు అనిపిస్తుంది. అయితే అండి ఫస్ట్ టైం అండి ఇట్లాంటి ఈవెంట్స్కి నేను రావడం. చూసారా ఇంకా పెళ్ళి కూతురు అండి. సో చాలా ఫన్నీగా కూడా జరిగింది అన్నమాట. అస్సలు ప్రతి ఈవెంట్ చాలా బాగా గ్రాండ్గా చేశారండి. మొత్తానికైతే ఇంకా స్వాగతం లాగా చేసి మొత్తం షూట్ చేశానండి నేనైతే. అండ్ ఇంకా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా రిసీవింగ్ కానీ అన్నీ అస్సలు ఒక నాకైతే సినిమా ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, నాకు ఇవన్నీ ఏం పెద్దగా తెలీదు. సో అందుకని నేనైతే ప్రతిదీ వీడియో తీసి వీడియోస్లో కూడా షేర్ చేయాలి, చూపించాలి. చూసారా ఎలా డెకరేట్ చేశారో. యాక్చువల్గా మొత్తం ఒక చాలా బాగా చేశారండి. అంతా ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా అంటే ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అనేసి. అయితే నేను ఫంక్షన్ హాల్ని కూడా డెకరేషన్ చూసారా ఫ్రెండ్స్, ఎంత న్యాచురల్గా సింపుల్గా ఉంది అనేసి షేర్ చేశాను. నాకైతే అసలు ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలిగిందనమాట. సెట్టింగ్స్ కావచ్చు అన్నీ చాలా బాగా చేశారు. ఎంగేజ్మెంటే ఇంత గ్రాండ్గా చేశారంటే ఇంకా మ్యారేజ్ ధూమ్ధామ్ అనమాట. అక్కయ్య, అన్న, వదిన, అన్న వాళ్ళ అమ్మగారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అండి అందరినీ అంటే ఉన్నంతలో అందరినీ షూట్ చేసేకి ట్రై చేశాను. అంటే పెళ్ళి కూతురు కాబోయే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు. తర్వాత టిఫిన్స్ అండి, ఇడ్లీ, పొంగలి, వడ, తర్వాత అదేదో గుమ్మడికాయ హల్వా చేశారు.
మొత్తం షేర్ చేశాను. అంటే ఇది వారం పైన అయిపోయిందండి ఇవి ఫంక్షన్ జరిగి. అయితే గొంతు ఇబ్బంది పెట్టడంతో వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. అస్సలు లగ్నపత్రిక అన్నీ చాలా బాగా జరిగాయండి. అస్సలు ఇంకా ఎంత ఎంత మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే. తర్వాత ఇంకా మొత్తం ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరినీ షూట్ చేసి మొత్తం మీకైతే పరిచయం చేయాలి అనేసి అయితే చూస్తున్నాను, షేర్ చేస్తున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. తర్వాత ఇంకా మొత్తం సెట్టింగ్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్, అస్సలు మామూలు డిస్టర్బెన్స్ కాదు. కూడా గొంతు చాలా బాగలేదండి, అయినా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంక ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఈ వ్లాగ్ని మీకు కూడా షేర్ చేయాలి, చూపించాలి అనేసి అస్సలండి ఒకటి పోతే ఒకటి. అండ్ ఫైనల్గా అయితే నా ఫ్యామిలీని కూడా మీతో పరిచయం చేస్తున్నా. మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ ఈవెంట్కి అంతా మా కుటుంబం మొత్తం, మా ఫ్యామిలీ అంతా వచ్చారండి. అండ్ ఒకటి పోతే ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయండి. అండ్ తర్వాత అండి ఈ గిఫ్ట్ ఐటమ్స్ అంతా అన్నయ్య వాళ్ళు వాళ్ళ కాబోయే కోడలికి ఇచ్చే గిఫ్ట్స్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా, ఇన్ని రకాల ఐటమ్స్ ఇస్తారా అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తూ చూపిస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం అండి ఇవన్నీ చూడటం. చాలా బాగా, చాలా మంచిగా అన్నీ బ్యూటిఫుల్గా ఇచ్చారు ఆ అమ్మాయికి అయితే. అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఎన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చారో అండి, అస్సలు చాలా బాగా చేశారనమాట. మొత్తం అయితే అసలు బ్యూటిఫుల్గా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ పేరుకి అంటే ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ లోటు రాకూడదు అనేసి అయితే వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా. తర్వాత ఫ్లవర్ బొకేస్ అన్నీ మొత్తం ఇంకా ఈ విధంగానే అయితే ఆడపడుచు కూడా ఆ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇచ్చారండి. అంటే అన్నయ్య వాళ్ళ అమ్మాయికి కూడా గిఫ్ట్గా ఆ చిన్న బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా తర్వాత అండి మొత్తం అన్నయ్య వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ అండి, అస్సలు వీళ్ళు స్టాఫ్ అనడం కంటే ఇంటి మనుషుల్లాగా ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారండి. అన్నీ అయితే వాళ్ళని కూడా అన్న వదిన వాళ్ళు కూడా వాళ్ళని ఇంటి మనుషుల్లాగే అన్ని పనులు అప్పచెప్తారు. తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారండి, హాయ్ చెప్పండి ఆంటీ అనేసి అంటూ ఉన్నాను. చాలా క్యూట్గా, లిటిల్ క్యూట్ అండి. అస్సలు చాలా బాగా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయారు. తర్వాత అన్ని ఐటమ్స్ అన్నీ మళ్ళీ చూయించానండి. అయితే అవన్నీ టేబుల్లో రౌండ్గా పెట్టారు. సో మంచి కనిపిస్తుంది కదా అనేసి మళ్ళీ షూట్ చేశాను. సో అదే అండి, బ్లాగ్ మాత్రం ఆజమ్ అండి. ప్రతి ఒక్క చీర, డ్రెస్, తర్వాత ఆర్నమెంట్స్ అన్నీ చిన్నవి అన్నీ మొత్తం తను యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం వాళ్ళ దాంట్లో ఇస్తారు అని అయితే నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట. సో అన్నీ షేర్ చేశాను. ఇంకా తర్వాత పంతులు గారు అయితే మొత్తం రెడీ చేస్తున్నారండి. అన్ని పూజకి సంబంధించినవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో అన్నీ చాలా బాగా జరిగాయండి మొత్తానికైతే. ఇంకా అన్ని ఐటమ్స్ అన్నీ ఏమేమి చేస్తారు అనేది కూడా తర్వాత అండి. ఇవి వచ్చేసి పెళ్ళి కూతురు వాళ్ళు అబ్బాయికి ఇచ్చే గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ చూసారా, అస్సలు మంచిగా అన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో అండి అస్సలు. తర్వాత ఇంకొకటి కొన్ని చాక్లెట్స్ కూడా ఇచ్చారు అనమాట. ఇన్ని ఐటమ్స్ ఇస్తారా అనేసి చూస్తూ ఉండిపోయాను. అట్లానే లాస్ట్కి మాత్రం ఒక్క చాక్లెట్ కూడా మిగలలేదు ఫ్రెండ్స్. తినేసినారు.
అంటే సరదాగా ఫన్నీగా అస్సలు చాలా బాగా డెకరేషన్ చేసి అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు చాలా బాగా అన్నీ ఇచ్చారు. అసలు ఆ బొమ్మ ఆ డాల్ని చూస్తేనే చాలా లిటిల్ క్యూట్ అనిపించింది. ఎంత ఫన్నీగా అనిపించిందో నాకైతే. అస్సలు ఆ బొమ్మను చూస్తూ అలాగే ఉండిపోయాను. ఇంకా చాక్లెట్స్ మాత్రం అస్సలు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కటి లేవు ఫ్రెండ్స్. చాక్లెట్స్ అయితే అన్నీ ఇంకా వాళ్ళు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో అన్నీ షూట్ చేస్తూ ఉండిపోయాను అనమాట. అలాగే ఆజమ్ గిఫ్ట్స్ అస్సలు. ఇంకా అంటే పెళ్ళి కూతురు తరపు అమ్మ నాన్న అనమాట. సో వాళ్ళని కూడా షూట్ చేశానండి. అంటే ఇప్పుడంతా పెళ్ళి కూతురు వాళ్ళే ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చేస్తున్నారనమాట. చూసారా అండి, మన పెళ్ళి కూతురు, కాబోయే పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు ఈ ఫంక్షన్ ఈవెంట్స్లో వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా తర్వాత అమ్మాయి కూడా చాలా కళగా మంచిగా చాలా బాగా మాట్లాడుతుందండి. అయితే అస్సలు మంచిగా అసలు చూడండి, ఈ ఫాగ్ చూస్తే నాకు సినిమా సెట్టింగ్ లాగే అనిపించిందండి. మరి మీకు ఎట్లా ఉందో నాకైతే తెలీదు. అస్సలు హీరోయిన్స్ లాగా ఎంట్రీ కానీ మొత్తం ఏర్పాట్లు అయితే అస్సలు అబ్బా అన్నట్టుగా ఉన్నాయి. చూసారా అండి. తర్వాత పేపర్స్ అవన్నీ అస్సలు లిటిల్ క్యూట్ అండి. ఆజమ్ డెకరేషన్స్ అస్సలు చాలా బాగా చేశారు ఏర్పాట్లన్నీ. అండ్ సో అండి, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అంత మంచి జరగాలి ఆ ఇద్దరి కాబోయే జంటనైతే అందరూ దీవించండి. తర్వాత అండి ఫంక్షన్ మధ్యలో అయితే సమోసా, డిస్టర్బెన్స్ అనేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చా. సో ఫైనల్గా అయితే అన్న వదిన వాళ్ళ అమ్మాయి అండి అస్సలు చాలా ఫన్నీగా నవ్వుతూ అందరినీ చాలా లిటిల్ క్యూట్గా పలకరిస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు చిట్టల్లి అంటూ ఉంటాను. అయితే అండి నాకు ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే అంటే ప్రతి ఒక్క అమ్మాయిని నాకు అంటే లాస్ట్లో అండి మా టీచర్ కూడా వచ్చారండి. శ్రీలక్ష్మి స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన టీచర్ కూడా ఈ ఫంక్షన్కి అయితే వచ్చారు. సడన్ సర్ప్రైజ్ ఇది మాత్రం. నేనైతే హాయ్ మేడం, అస్సలు అప్పుడు ఉన్న టీచర్స్ ఇప్పుడున్న చదువుకి అప్పుడున్న చదువుకి చాలా చాలా తేడా ఉందండి. అండ్ లాస్ట్లో అండి భోజనాల విషయానికి వస్తే చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే పెట్టారండి. అందరికీ తెలుసు ఏమేమి పెట్టారో కూడా చిన్న బ్లాగింగ్ లాగా అయితే షూట్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, భక్షము ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఏమేం చేశారో కూడా మొత్తం చూపిస్తున్నా. భక్షం తర్వాత నెయ్యి తర్వాత పాలు కూడా వేసుకొని తింటారంట. నేనైతే ఫస్ట్ టైం చూసా. పాలు అయితే వేసుకోము, నెయ్యి అయితే ఓకే. ఇంకా బజ్జీలు, తర్వాత పాపడ్స్, ఇంకా అది వచ్చేసి పొటాటో కర్రీ అండి. తర్వాత చిత్రాన్నం యాజ్ యూజువల్. కొన్ని ఐటమ్స్ అయితే అన్నీ ఏమేమి చేశారో కూడా అందరికీ మంచిగా వడ్డించారు. అన్నం, పప్పు, రసం, పెరుగు, తర్వాత చట్నీ అన్ని ఐటమ్స్ అయితే పెట్టారండి. అయితే ఇంకా మొత్తం షూట్ చేశానండి. చూసారా, అస్సలు అనుకున్న దానికంటే ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్స్ అండి. అస్సలు కొంచెం నాకు హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది కాబట్టి నేనేం తినలే. తర్వాత అట్టిపండు, తర్వాత వాటరు, తర్వాత అన్నయ్య వాళ్ళైతే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరికి, అమ్మాయి తరపు వాళ్ళకి, అబ్బాయి తరపు వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని అన్న అయితే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయించారండి. ఎక్కడ మర్యాదలకి ఏ లోటు రాకూడదు అనేసి మొత్తం చాలా బాగా చేశారు. అండ్ ఫైనల్లీ అయితే ఫంక్షన్ అయితే ఈ విధంగానే జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పాలి. అసలు వచ్చి చాలా ఫన్నీగా చూసామండి అసలు ఈవెంట్ అయితే.